హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ. నేను శివ. తెలుగు సినీ ఇండస్ట్రీలో ఇప్పటికీ సరే మనమందరం ఎక్కువగా స్టార్ హీరోస్ అనేటటువంటి లైనప్లో చూసుకుంటే ఖచ్చితంగా నెంబర్ 1, 2 ప్లేస్లో ఉండేటటువంటి హీరోస్లు ఒకటి మెగాస్టార్ చిరంజీవి, 2 నందమూరి నటసింహం, నందమూరి బాలకృష్ణ. సో రీసెంట్గా మనం కానీ చూసుకున్నట్లయితే నందమూరి నటసింహం అయినటువంటి బాలకృష్ణ గారు సినిమా ఇండస్ట్రీకి వచ్చి 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా 50 ఇయర్స్ సెలబ్రేషన్స్ అయితే చేయడం జరిగింది. సో ఈవెంట్ మొత్తంలో మనం కానీ చూసుకున్నట్లయితే చీఫ్ గెస్ట్గా మెగాస్టార్ చిరంజీవిని అండ్ అలానే విక్టరీ వెంకటేష్ని పిలవడం జరిగిందనమాట. సో ఆ ఈవెంట్ మొత్తంలో వాళ్ళ ముగ్గురు ఉన్నటువంటి ఆ యూనిక్ ఫోటో ఏదైతే ఉందో అది బాగా ట్రెండ్ అవుతుంది. సో ఆ టైంలో చిరంజీవి చేసినటువంటి కొన్ని కామెంట్స్ ఇప్పుడైతే చాలా మంది డైరెక్టర్లని కాస్త ఉనికిస్తున్నారనే తెలుస్తుంది అనమాట. సో ఆ ఈవెంట్లో చేసినటువంటి చిరంజీవి మాటలు ఏంటంటే, సో ఇప్పటి వరకు కూడా నాకు మొదటి నుంచి కూడాను ఫ్యాక్షన్ సినిమాలు చేయడం అంటే ఇష్టం. బాలకృష్ణని చూసి సో నరసింహనాయుడు సినిమా చూసిన తర్వాత ఇంద్రాకి నాకు ఒక ఇన్స్పిరేషన్లా అనిపించింది. సో నేను బాలకృష్ణతో కలిసి ఒక ఫ్యాక్షన్ మూవీని చేద్దాం అనుకుంటున్నాను. సో మీ డైరెక్టర్స్లో ఎవరికైనా ఛాన్స్ ఉంటే మా ఇద్దరి కాంబోలో ఒక మంచి మల్టీ స్టార్ని ప్లాన్ చేయండి అని చెప్పడం జరిగిందనమాట. సో చిరంజీవి విషయానికి వచ్చేసరికి జస్ట్ ఒక చిన్న మాట మాత్రమే, కానీ డైరెక్టర్స్ అందరూ కూడా తలలు పట్టుకొని కూర్చున్నారు. ఎందుకంటే ఒక ఇద్దరు హీరోస్ని హైప్ చేసి చూపించడం అంటే అంత చిన్న విషయం అయితే కాదు. అండ్ ఇద్దరు కూడాను ఒక రేంజ్లో ఉన్నటువంటి సెలబ్రిటీస్ అనమాట. అండ్ అంతేకాకుండా వాళ్ళకు ఉన్నటువంటి ఫ్యాన్స్ ఇప్పటికీ కూడా ఏమాత్రం తగ్గలేదు. సో సుమారు 50 ఏళ్ల క్రితం బాలకృష్ణ ఇండస్ట్రీకి వచ్చినప్పటికీ కూడాను సో టిల్ నౌ ఇప్పటికీ ఫ్యాన్ బేస్ ఎక్కడా కూడా తగ్గలేదన్నమాట. సో వీళ్ళిద్దరి కాంబోలో సినిమా తీయడం అనేది అంత ఈజీ కాదు. యాక్చువల్లీ వీళ్ళ నెక్స్ట్ జనరేషన్ అటువంటి యంగ్ టైగర్ ఎన్టీఆర్ అండ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్తో ఆల్రెడీ రాజమౌళి సినిమా తీసి ఆస్కార్ లెవెల్లో అవార్డు కొట్టాడు. బట్ చిరంజీవిని బాలకృష్ణని పక్కన పెట్టి ఒక మల్టీ స్టారర్ సినిమా తీయాలంటే అది అంత ఈజీ కాదు. సో ఇప్పుడు జనాలకు మైండ్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ ఏంటంటే, ఇప్పుడు మొత్తం మీద హీరోలు ఇద్దరు కూడా పచ్చ జెండా ఊపారంటే మల్టీ స్టారర్ సినిమా తీయడానికని ఇద్దరు ఆల్రెడీ ఒక గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తారు కాబట్టి సో ఇప్పుడు రంగంలోకి బోయపాటి శ్రీని ఏమైనా దిగతాడా అని చాలా మంది నెటిజన్స్ అయితే కామెంట్ చేస్తున్నారు. ఎందుకంటే ఒక హీరోని ఎలివేట్ చేయడంలో బోయపాటి ఇచ్చినటువంటి ఎలివేషన్ ఎక్కడ ఉండదన్నమాట. సో ఇప్పటి వరకు బాలయ్యలోనే మనం అటువంటి విధంగా చూసాం, కానీ సో చిరంజీవి కూడా కలిపి చూపిస్తే మరి బోయపాటి ఎలా తీస్తాడు అనేటటువంటి వర్షన్లు ఆలోచిస్తున్నారు. బట్ చిరంజీవి ఏంటంటే ఫ్యాక్షన్ టైప్ ఆఫ్ అనుకున్నారు కాబట్టి సో ఓల్డ్గా ఫ్యాక్షన్ సినిమాలు తీసినటువంటి బి గోపాల్ దర్శకత్వంలో ఏమైనా చేయబోతారు. ఎందుకంటే ఆయన తీసినటువంటి సినిమాలు కూడా మంచి హిట్స్ అనమాట. లేదా యంగ్ డైరెక్టర్స్ అయినటువంటి అనిల్ రావిపూడి, చందు మల్లేని, సో వీళ్ళతో కూడాను మంచి ర్యాప్ అయితే ఉంది బాలయ్య బాబుకి. సో వీళ్ళ ద్వారా ఏమైనా మంచి కథలు అందిస్తారా అని. సో ప్రెసెంట్ వీళ్ళిద్దరి కాంబోలో చేయబోతున్నటువంటి మల్టీ స్టార్ ఒకవేళ చేయాలనుకుంటే ఇప్పటికే 4 డైరెక్టర్ల పేర్లు అయితే లైనప్లో ఉన్నాయన్నమాట. సో ఇంకెంతమంది డైరెక్టర్లు వాళ్ళిద్దరి కోసం కథ రాసుకొస్తారో అనేటటువంటి ఆలోచనలు నెటిజన్స్ అందరూ ఉన్నారు. సో మొత్తానికి మెగాస్టార్ చిరంజీవి ఇచ్చినటువంటి ఈ కన్ఫర్మేషన్ ఏదైతే ఉందో సో డైరెక్టర్లందరూ ఇక కొత్త కథల పుస్తకాల కోసం వెతుకుతున్నారనమాట. సో ఇటువంటి కథను రాస్తే ఇద్దరికి ఎలివేషన్ అవుతుంది. అండ్ ఈసారి ఇన్ కేసుగా అటువంటి కాంబో గారి పడిందంటే ఆస్కార్ల అవార్డులన్నీ మనకే వచ్చేస్తాయని చాలా మంది కామెంట్స్ అయితే చేస్తున్నారు. సో మీ ఒపీనియన్ ప్రకారం, మీ ఉద్దేశం ప్రకారం ఎటువంటి సినిమా తీస్తే బాగుంటుంది? ఎందుకంటే నిజం, ఎందుకంటే ఇంద్రాని నరసింహనాని మన పక్కన పెట్టుకొని కంపేర్ చేసుకోగలం. రెండు కూడా బ్లాక్ బాస్టర్ ఫిల్మ్సే. లేదు ఇప్పుడున్నటువంటి క్యామియోలో వీళ్ళిద్దరు మంచి ఒక లవ్ మూవీ, ఫ్యామిలీ ఎంటర్టైనర్ తీస్తే బాగుంటుంది అనుకుంటున్న విషయాన్ని కామెంట్ సెక్షన్లో మాతో పంచుకోండి. అండ్ చిరంజీవి ఇచ్చినటువంటి ఈ కామెంట్స్ మీద మీ ఒపీనియన్ ఏంటన్న విషయాన్ని కూడా కామెంట్ సెక్షన్లో మాతో పంచుకోండి. అండ్ మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం సాస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.